సొంత గడ్డపై వరల్డ్ కప్ జరుగుతుంటే ఈసారి భారత మహిళల జట్టు ఖచ్చితంగా వరల్డ్ కప్ టైటిల్ కొడుతుందని ఫ్యాన్స్ భావించారు. హర్మన్ప్రీత్ కౌర్ లోని భారత జట్టు టోర్నీకి ముందు పటిష్టంగా కనిపించడంతో కనీసం ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ అనుకున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితిని చూస్తుంటే 2025 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా సెమీఫైనల్ కు వెళ్లడం కూడా కష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా వరుస విజయాలతో దూసుకెళ్తుంటే ఇండియా మాత్రం ఓటములతో డీలా పడుతోంది. తొలి మ్యాచ్ లో శ్రీలంకపై గెలిచి బోణి కొట్టిన కౌర్ సేన ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై భారీ విజయం సాధించింది. ఇంతవరకు బాగానే ఉన్న ఆ తర్వాత రెండు పరాజయాలు టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. సౌత్ ఆఫ్రికాపై గెలిచే మ్యాచ్ లో ఓడిన మన జట్టు ఆ తర్వాత ఆస్ట్రేలియాపై భారీ స్కోర్ చేసి పరాజయం పాలయ్యారు. ఓవరాల్ గా 4 మ్యాచ్ల్లో 2 గెలిచి మరో 2 ఓడింది. సెమీస్ కు అర్హత సాధించాలంటే మిగిలిన 3 మ్యాచ్ల్లో 2 గెలవాలి. టీమిండియా మహిళల జట్టు తమ తదుపరి మ్యాచ్ ఆదివారం ఇంగ్లాండ్ తో ఆడనుంది. ప్రస్తుత టోర్నీలో వరుసగా 3 మ్యాచ్ల్లో గెలిచి సూపర్ ఫామ్ లో ఉన్న ఇంగ్లాండ్ జట్టును ఓడించాలంటే టీమిండియా శ్రమించక తప్పదు. ఆ తర్వాత న్యూజిలాండ్ రూపంలో కఠిన ప్రత్యర్థి ఎదురుకానుంది. చివరి లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడాల్సి ఉంది. మిగిలిన 3 మ్యాచ్ల్లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా రాయల్ గా సెమీస్ లోకి అడుగు పెట్టవచ్చు. రన్ రేట్ ఎక్కువగా ఉన్న కారణంగా 2 మ్యాచ్ల్లో గెలిచినా సెమీస్ బెర్త్ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ఒకటే మ్యాచ్ లో గెలిస్తే ఇంటిదారి పట్టనుంది. ఇలాంటి తీవ్ర ఒత్తిడిలో మన మహిళల జట్టు ఎలా ఆడుతుందో ఆసక్తికరంగా మారింది. 47 ఏళ్ల మహిళల వన్డే చరిత్రలో భారత క్రికెట్ జట్టు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేకపోయింది. 2005, 2017 వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ కు వచ్చిన తుది మెట్టుపై బోల్తా పడింది. 12 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాలో వరల్డ్ కప్ జరగనుండటంతో ఫ్యాన్స్ ఈసారి మన మహిళల జట్టు ట్రోఫీ గెలుస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న జట్టుతో వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ వరుసగా 2 పరాజయాల తర్వాత సీన్ మొత్తం మారిపోయింది.